శ్రీ గారు, మనం చూసాం ఉమ్మడి ప్రకాశం అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించి కొద్ది రోజుల కిందట కొన్ని మార్పులు ప్రకటించారు. ఆ తర్వాత కొందరు రాజీనామా చేయటం, కొందరు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి కూడా చాలా జిల్లాల్లో మార్పులు ఉంటాయన్న చర్చ ఒకవైపు నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే చాలామంది నేతలు ఈసారి నేను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని కొందరు చెప్తున్నారు, ఇక్కడ నుంచి నేను పోటీ చేయనని మరొకరు చెప్తున్నారు. అలాగే మీ విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ పార్టీకే రాజీనామా చేసి జనసేనలో చేరారు. రేపో మాపో భీమిలి లేదా విశాఖ నార్త్ నుంచి ఆయన అభ్యర్థి కూడా కాబోతున్న వాతావరణం మనకు కనిపిస్తోంది. అలాగే మంత్రి ఉషశ్రీ చరణ్ నిన్న ఒక కామెంట్ చేశారు, తాను పెనుగొండ నియోజకవర్గానికి మారుతున్నాను, కళ్యాణదుర్గం నుంచి బోయిలకు అవకాశం కల్పించాలని అనుకుంటున్నారని ఆమె ఒక కామెంట్ చేశారు. ఫైనల్గా నిన్నగాక మొన్న మొత్తం మీ పార్టీకి చెందిన రీజనల్ కోఆర్డినేటర్లతో దాదాపు 5:30 గంటల పాటు ముఖ్యమంత్రి చర్చించారు, మనం చూసాం. ఈరోజు రేపు ఫైనల్ లిస్ట్ ఇచ్చేస్తారంటున్నారు. ఆ వార్తల్లో వాస్తవం ఎంత, క్లారిటీ ఇస్తారా? అంటే వార్తల్లో వచ్చినటువంటివి అన్నీ నిజాలు కావండి. కాకపోతే ఎక్కడ మార్పు జరుగుతుందో, ఎక్కడ మార్పు చేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందో అది పర్టికులర్ ఆ అభ్యర్థికి అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రీజనల్ కోఆర్డినేటర్ ద్వారా. కారణం ఏంటంటే ఇది ఈ రోజు ఇండికేషన్ ఇవ్వడం కాదు సార్. యాక్చువల్ గా 6 months బ్యాకే, 6 months అయితే ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం పెర్ఫార్మెన్స్ ఎవరిది ఎలా ఉంది ప్రోగ్రెస్ చెప్పేటప్పుడే రిపోర్ట్స్ సరి చేసుకోండి, మీ తాలూకా ఇది విధానాలు సరి చేసుకోండి, చేసుకునే రిపోర్ట్స్ కానీ బాగోకపోతే మీకు నాకు ఉన్నటువంటి బాండింగ్ వల్ల మొహమాట పడి చేసిన ఇంకో రూపంలో మీ సర్వీస్ ఉపయోగించుకుంటాం. కానీ టికెట్స్ విషయంలో మాత్రం మరి స్ట్రిక్ట్ గానే నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే గెలుపు ముఖ్యం, గెలుపు ముఖ్యం కాబట్టి గెలుపు బాటలో మనం అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ముందుగానే చెప్పారు. అందులో భాగంగా అందరినీ కొన్ని చేంజెస్ కానీ అక్కడ ఉన్నటువంటి సమీకరణలు కానీ ప్రత్యర్థిని పెట్టి పరిస్థితులు పెట్టి కానీ అల్టిమేట్ గా ప్రభుత్వం ఉంటేనే కదా సార్ మా అందరికీ కూడా గౌరవం ఉంటుంది, మా అందరికి కూడా మళ్ళీ మా స్థానాలు మాకు ఉంటాయి, అందరికి కూడా ఉన్నతమైనటువంటి ప్రభుత్వం ఉండడం వల్ల మనం నమ్ముకున్నటువంటి ప్రజలు కూడా మనం జస్టిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్ లో ముందుగానే రీజనల్ కోఆర్డినేటర్స్ ద్వారా ముందు ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది కానీ, లేదంటే ముందుగా గవర్నమెంట్ కూడా 3-4 రిపోర్ట్లు తెప్పించుకుని ఆ రిపోర్ట్స్ ఆధారంగా ప్రతిదీ కూడా ఇండికేషన్ కొంతమందికి ఇచ్చారు. ఇప్పుడు ఉషశ్రీ చరణ్ గారు మాట్లాడారంటే ఆవిడకి కూడా పిలిచి చెప్పారు వాస్తవాలు, ఇగో పలానా దగ్గర కాన్సన్ట్రేషన్ చేయమ్మా, ఇలా ఉంది, ఇది ఇక్కడ ఉన్నటువంటి మీ సామాజిక వర్గం అవ్వచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి సమీకరణలు అవ్వచ్చు, అక్కడ సామాజిక పరిస్థితులు అవ్వచ్చు, ఇక పలానా దగ్గర కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు అని అలా ఒకళ్ళిద్దరికి చెప్పినటువంటి మాట అయితే నిజం. అయితే ఈ రోజు ఏంటంటే ఎవరిని ఎక్కడికి మార్చినా సరే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అధికారంలోకి వస్తుంది కాబట్టి మేము అధికారం మళ్ళీ రెండోసారి వస్తుంది, ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారు కాబట్టి ఆశావాహులకి కాంపిటీషన్ ఉంది. ఎట్టి పరిస్థితులు మళ్ళీ మనకి టికెట్ ఇవ్వాలి, మన టికెట్ ఇచ్చి మనం గెలవాలి, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మోహన్ చూసాను సరే మనం గెలిచేస్తామనే ఆ ధీమా కానీ, ఆ విశ్వాసం కానీ, ఆ నమ్మకం కానీ అందరిలో ఉన్నది కాబట్టి కాంపిటీషన్ సహజంగా ఉంటది. దాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పెట్టి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను పెట్టి వాళ్ళు సముదాయించడం, మాట్లాడడం ఇవన్నీ కూడా మా హైకమాండ్ చేస్తుంది. ఇది వాస్తవం. అయితే ఈ తెలుగుదేశం వాళ్ళకి ఏంటంటే వీళ్ళు వాళ్ళు చెప్తున్నటువంటి మాట, వాళ్ళకి చేస్తున్నటువంటి కామెంటు ఏదో 100 రోజులు అంటే మాకు మ్యాండేట్ 5 years, ఎవరికైనా 5 years దిగ్విజయంగా చేసాం లేదా? అంతకుముందు అని వారు 2 సంవత్సరాల క్రితం లేదులే ఏమీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమి ఇవ్వలేరు, 1 year వేస్తారు, 2వ ఏడాది ఇవ్వలేరు, 2వ ఏడాది వచ్చి ఇంకా ఈ ఏడాదితో సరే కరోనా వచ్చింది కాబట్టి ఇంకా సరే ఇంకా చేయలేరు అన్నారు. ప్రకారం నిన్న ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఇంకా వైసీపీకి 100 రోజులే మిగిలింది అన్న ఒక కామెంటు, రెండోది ఎమ్మెల్యేలను మారుస్తున్నారు, అవినీతి చేశారని, లేదంటే అక్కడ ప్రజల్లో వాళ్ళ పట్ల విశ్వాసం లేదంటున్నారు. అసలు ప్రజలకు విశ్వాసం లేనిది సీఎం పైనే, మార్చాల్సింది సీఎంను అభ్యర్థులను కాదని చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడులో మార్పు రాలేదంటే ఇంకేమనుకోవాలండి? మారవలసింది, మార్పు రావాల్సింది చంద్రబాబుకి, జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజే మేము ఏదైతే
ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇస్తే మాట ప్రకారం చూసా తప్పకుండా చేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల ఎక్కడికి వెళ్ళా బ్రహ్మరాధం పడుతున్నారు ప్రజలు. వేలాది మంది, లక్షలాది మంది నేరాధనాలు పడుతున్నారు. జగనే కావాలి, మళ్ళీ జగనే రావాలి, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదాలు హోరు ఎక్కడికక్కడ వినిపిస్తుంది. కారణం ఏంటి? ఆయన మాట అన్నారు కాబట్టి మాట పోషించుకున్నారు. ఏ ఒకటి 98.9% కూడా ప్రతిదీ కూడా మేనిఫెస్టోలు పెట్టి అన్ని కూడా క్యాలెండర్ రిలీజ్ చేసి షెడ్యూల్ ప్రకారం అన్ని పెర్ఫెక్ట్ చేశారు. ఈ రోజు ఉన్నాయి క్రీడా ఆడుదా ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడోత్సవాలు పక్క ఉత్సవాలు జరుగుతుండగా బ్రహ్మాండంగా వెల్ఫేర్ స్కీమ్ సంబంధించి రేపు 1వ తారీఖు నుంచి 3,000 రూపాయలు ఇస్తున్నారు. 3,000 రూపాయల పెన్షన్. మాట అన్నారు, మాట నిలబెట్టుకున్నారు. ఆయన విన్నారు, ఆయన చూశారు, ఆయన అన్నారు, విన్నారు, కాబట్టి ఈరోజు చేస్తున్నారు. అట్లా ఏంటంటే చేస్తున్నటువంటి కార్యక్రమం అలాగే రేపు వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మాఫీ, డ్వాక్రాకి 25,570 కోట్లు మాఫీ చేసేది ఎవరండి చేస్తారు? అలాగా 25,000 కోట్లు, 25,000 కోట్లు. అంతెందుకు సార్, ఈవేళ వైఎస్ఆర్ చేతుంది 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి. ఈ జనవరి ఎండింగ్ నుంచి ఆ కార్యక్రమం చేస్తూ వైఎస్ఆర్ చేతి ద్వారా చేస్తూ 4,580 కోట్లు ఒక్క ఏడాదికి, అలాగే 4 దఫాలుగా చేసుకొచ్చారు. ఎవరు చేస్తారు ఇన్ని కోట్ల? 2,67,000 కోట్లు ప్రజలకి ప్రభుత్వం రూపాయి కరప్షన్ లేకుండా. అంచేత జగన్మోహన్ రెడ్డి పట్ల విశ్వాసం నమ్మకం ఉంది. మార్పు రావాల్సింది, ఇంకా ఆయన మైండ్ సెట్ మార్చుకోవాల్సింది చంద్రబాబు తప్ప ఇంకెవరు కాదు. ఎందుకంటే ఆయన మార్పు రాకపోతే ఇంకా అయిపోయింది. రామకృష్ణ ప్రసాద్ గారు మైండ్ సెట్ మార్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు 100 రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మార్చరు, మళ్ళీ టీడీపీకి రెండోసారి అధికారం ఇవ్వరు అని ధర్మశ్రీ గారు అంటున్నారు. రామకృష్ణ ప్రసాద్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్, ఒకసారి చెక్ చేయండి సార్. హలో సార్, మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్. ఆడియో రైట్. మళ్ళీ రామకృష్ణ ప్రసాద్ గారితో మాట్లాడతాం. ధర్మశ్రీ గారు మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం, నిజంగా మారవలసింది, మార్పు రావాల్సింది చంద్రబాబులు అండి. ఆయన మారలేదు. చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుందండి? ఆయన ఎన్ని హామీలు ఇచ్చాడు? 600 హామీలు ఇచ్చి ఒకటేనా అమలు చేశారా? ఆయన తాలూకు స్కీమ్ ఒకటేనా ఉందా? ఆయన ఫలాంది పేటెంట్, ఆయనకి చంద్రబాబు నాయుడు పేటెంట్ కొద్దిగా ఈ స్కీమ్ ఎస్టాబ్లిష్ చేశారు, ఇది కంటిన్యూ అవుతుందని చెప్పానండి. ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా హౌసింగ్ అవ్వచ్చు, ఏవైనా సరే ఒక్కటైనా ఆయన పెట్టిన చోట చెప్పానండి. పెన్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి అయ్యామలో జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతున్నటువంటి విషయాలు. ధర్మశ్రీ గారు వెల్ఫేర్ పరంగా కొన్ని మంచి పథకాలు తెచ్చారు, ఎవరు కాదనటం లేదు. కానీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నప్పుడు దాదాపు 60 నుంచి 65 మంది మార్చడం అంటే వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది అని ఇండైరెక్ట్గా ఒప్పుకోవటం కాదా? వ్యతిరేకతకు ఇది మరో సంకేతం అని కొందరు అంటున్నారు. ఏంటి మీరు 60 నుంచి 65 మార్చేస్తున్నారు, మీరే అనేసుకుంటే ఎలాగండి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ 60-65 నుంచి అంత కాదు. వాస్తవానికి ఇప్పుడు 175లో ఎవరు గెలుపు గుర్రాలు ఉన్నారో ఆ గెలుపు గుర్రాలని ఐడెంటిఫై చేయడంలో భాగంగా కాదు ఒక రెండు ఉమ్మడి జిల్లాలకే 11 మందిని మార్చారు. మనం జిల్లాల వారీగా చూసుకుంటున్నప్పుడు ఈ నెంబర్ 50-60 వరకు వస్తుంది. ధర్మశ్రీ గారు, అంటే ఇక్కడ ఒకటే సత్యభూషణ, రియల్ గా ఏంటంటే కొంతమందికి ఏజ్ ఫ్యాక్ట్, కొంతమందికి ఏంటంటే ఏజ్ ఫ్యాక్ట్ తో పాటు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటిది మనం చాలా వేగరస్ గా మనం వర్క్ చేయాలి చాలా. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అయితే మీరు నమ్మరు అనమాట. రోజుకి 16 గంటలు పనిచేసిన ఇంకా మనం ప్రజల్లోకి వెళ్ళడానికి అంత ప్రతిదీ ఇప్పుడే కాదండి, 2 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి కంటిన్యూ అదే వర్కౌట్ చేసుకెళ్ళిపోతున్నాం అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా చూసుకుని అక్కడ ఉన్నటువంటి సమీకరణ పెట్టి మారుస్తున్నారు తప్ప వాళ్ళ మీద ఏమో అపనమ్మకం కొలితే వాళ్ళు ఏమో పార్టీ పనిచేయరనో పార్టీ వ్యతిరేకం చేస్తారనో అలా వ్యతిరేక భావంతో కాదు. అక్కడ ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఎదుటివాడిని ఢీకొనాలనుకుంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇవన్నీ కూడా రకరకాల ఈ సమీకరణలు పెట్టి మారుస్తున్నారు. మార్చిన వాళ్ళు ఇంకో రకంగా సేవ ఉపయోగించుకుంటున్నారు. మీరు అన్నారు
ఇప్పుడు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇందాక మీరు జనసేనకి వెళ్ళిపోయినట్టు వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే కన్నా ఉత్తమమైనటువంటిది ఎమ్మెల్సీ ఎగువ సభకు పంపించిన ఆయన స్వార్థం కోసం ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే మరి అక్కడ బీసీలకి రికగ్నైజ్ చేయాలని. పక్కేమో విశాఖ మేయర్ ఇచ్చారు బీసీకి, అలాగే అక్కడ విఎంఆర్టీ చైర్మన్ బీసీకి ఇచ్చారు, ఒక పక్కేమో ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒక పక్కేమో డీసీఎంఎస్ చైర్మన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా యాదవాస్కి ఇచ్చారు, ఒకే సామాజిక వర్గానికి. కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరొకరు చేసి లేదు మిమ్మల్ని ఇంకో దానికి ఇంకా 5 ఏళ్ళు ఉంది ఆయనకి ఎమ్మెల్సీ పదవి. అయినా మరి ఎందుకు వెళ్ళిపోయారంటే ఒక్కొక్కరు ఒక స్వార్థపూర్తమైనటువంటి ఆలోచన వెళ్ళిపోతారు. ధర్మశ్రీ గారు చెప్పిన చేసినవి వీటన్నిటికి సంబంధించి భ్రమలు తొలగిపోయాయి. అటు ప్రజలకి భ్రమలు తొలగిపోయాయి, ఇటు నాయకులకి తొలగిపోయాయి. 100 రోజులు ఏం జరగబోతుందో చూస్తారు కదా అంటున్నారు రామకృష్ణ ప్రసాద్ గారు. దానికి మీరు సమాధానం చెప్పే ముందు ఆల్రెడీ కర్ణం ధర్మశ్రీ గారిని కూడా తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది మాట్లాడారు అంటున్నారు. మీ సీటు పదిలివేనా, దానిపై క్లారిటీ ఇచ్చారా? సతీష్ అన్న, నన్ను ఎవరు పిలవలేదు, నేను ఎవరిని కలవలేదు. నేను ఏదో షుగర్ ఫ్యాక్టరీ పేమెంట్ డ్యూ ఉందని వెళ్ళాను. ఆ పేమెంట్ ఏమో రిలీజ్ బీఆర్ఓ బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్ కోసం వెళ్ళాను. బీఆర్ఓ ఆర్డర్ వచ్చాను తప్ప మా నాయకుని మేము కలవడానికో మా ఆఫీస్ మేము వెళ్ళడానికో అది తప్పులేదు. కాకపోతే ఏంటంటే మా టికెట్ విషయం పర్పస్ కోసం అయితే నన్ను అయితే ఎవరు పిలవలేదు, నేను ఎవరిని కలవలేదు. ఇది వాస్తవం. నెంబర్ 1 మీకు ఇచ్చిన క్లారిఫికేషన్. రామకృష్ణ ప్రసాద్ భ్రమలో తొలగిపోయిన భ్రమలు కాదు, ఆయన వాళ్ళ డ్రామాలు అందరికీ తెలిసిపోయాయి సార్. భ్రమలు అంటారంటే వాళ్ళ డ్రామాలు తెలుగుదేశం వాళ్ళ డ్రామాలు తెలిసిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఏ ఒక్కటైనా పలాంది మా చంద్రబాబు చెప్పినటువంటిది అమలు చేశాడు, ఇగో ఇదేమో ఇక అమలు చేసి ఇలా చేశారు అనేది ఒక్కటైనా ఉందండి. కానీ ఈ రోజు అన్నారు ఏది 85% ఫెయిల్ అక్కడ లేదని బ్యాన్ ఐటమ్ ఆంధ్రజ్యోతిలో రాశారు. జగన్మోహన్ రెడ్డి 8 ఫెయిల్ చెప్పమనండి. ఆయన స్కీమ్స్ లో ఒక్కటైనా రూపాయి కరెక్షన్ జరిగినటువంటి ఇది ఉందా? 2,67,000 కోట్లు సంక్షేమానికి డబ్బు అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ ముఖ్యమంత్రి చేయగలిగారా? చంద్రబాబు నాయుడు అబద్ధాలన్నీ అధికారంలో అబద్ధం వీళ్ళలో ఇంకా మార్పు రాకపోతే ఇంకా కష్టం సార్. ప్రతిపక్షంలో కూడా ఇంకా ప్రధాన ప్రతిపక్షం కూడా వీళ్ళలో మార్పు రావాలి. ఎట్లా వీళ్ళు మారాలి? ఇంకా మీరు మైండ్ సెట్ మారకపోతే కష్టం. ఫైనల్ గా ఏం చెప్తారు సార్? ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ రోజు రేపు లిస్ట్ ఫైనల్ లిస్ట్ రాబోతుంది అంటున్నారు. 170 సంబంధించి మార్పులతో కూడిన లిస్ట్ అఫీషియల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రిలీజ్ చేయబోతున్నారు అంటున్నారు. ధర్మశ్రీ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? మేము ధైర్యంగా 3.5 మాసాలు 4 మాసాల ముందే పలానా క్యాండిడేట్స్ పలానా ఇది అని మేము ధైర్యంగా అనౌన్స్ చేసి ఎన్నికల సమరంగంలోకి ఉత్సాహంగా దూరుతున్నాం. డెఫినెట్ గా మేము గెలుస్తాం. 100% కూడా బ్రహ్మాండమైన మొన్న వచ్చిన సీట్ల కన్నా అధికంగా సీట్లతో మేము గ్యారెంటీగా వస్తాం. అందుకనే అక్కడ ఉన్నటువంటి సమీకరణం బట్టి మార్పులు చేర్పులు చేస్తాం. వీళ్ళు ఇంతవరకు ప్రకటించలేకపోయారు, ఎందుకంటే ధైర్యం లేదు. ఇంకా ఎవరు వస్తారు పొత్తులు, ఎవరు మన తొత్తులు, వాళ్ళతో ఇంకా మంత్రాలు జరుపుకుంటున్నారు. వీళ్ళ మార్పు రాకపోతే అసలు తెలుగుదేశంలో కానీ చంద్రబాబు నాయుడులో కానీ మార్పు రాకపోతే, ఇప్పటికే మైండ్ సెట్ మార్చుకోకపోతే ఇంకా రేపు ఎన్నికల తర్వాత తెలుగుదేశం కనబడదు వినబడదు. ఇది చంద్రబాబు నాయుడు ఆయన మైండ్ సెట్ మార్చుకోవాలంటున్నారు. 100 రోజుల తర్వాత మిమ్మల్ని మార్చేస్తారని చంద్రబాబు అంటున్నారు. మరి అదే ఏంటంటే ఆయనలో మార్పు రాకుండా మాట్లాడదు. మేము ధైర్యంగా చెప్తున్నాం. 4 మాసాల ముందే మా క్యాండిడేట్స్ వీళ్ళు ఇక మా ఎన్నికల బరిలోకి వెళ్తున్నాం. ఏంటంటే వాళ్ళలో మార్పు రావాలి, లేకపోతే కష్టం.